విజయనగరంలో చరిత్ర కలిగిన ప్రదేశాలు ఎన్ని ఉన్నప్పటికీ ఈ గురజాడ అప్పారావు వీళ్ళు ప్రత్యేకత వేరనే చెప్పుకోవచ్చు. తెలుగు సాహిత్య రంగంలో తనకంటూ ముద్ర వేసిన ఈ గురజాడ అప్పారావు దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులే దేశభక్తిపై పెంపొందించేందుకు తన కృషి ఎప్పటికీ మరువలేనిది. సంఘ సంస్కర్త, కన్యాశుల్కం రూపకర్త. ఈ కన్యాశుల్కం మరువలేనిదనే చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య ఈ గృహానికి సంబంధించి ప్రభుత్వం కొంత నిధులను శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ ఈ గృహానికి ఎలా ఉపయోగించాలనేది వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం మనం గురజాడ అప్పారావు గారి ఇంటి లోపల ఉన్నాం. అప్పట్లో తన గురజాడ అప్పారావు గారు ఉపయోగించిన కళ్ళజోడు అవ్వచ్చు, స్టాంప్ అవ్వచ్చు. అయితే ఇటువైపు అయితే మనం అతను కూర్చున్న కుర్చీ, ఇదే కుర్చీలో కూర్చుని చాలా రచనలు చేసి దేశభక్తిపై ప్రజలను పెంపొందించారు. అయితే ఈ బెంచ్, అతను ఉపయోగించిన ఈ బెంచ్ కూడా చాలా విశేషం. అయితే తన భార్య సతీమైనటువంటి కుంకుమభరిణి అవ్వచ్చు, కుంకుమభరిణి తనకు సంబంధించిన జాతక చక్రం. అయితే ఇవన్నీ కూడా ఒక మ్యూజియంగా ఏర్పాటు చేసి రానున్న భావితరాలకు మ్యూజియంని ఉపయోగించుకోవాలని తన కుటుంబ సభ్యులైనటువంటి కొంతమంది తెలపడం జరిగింది. అయితే మనం గురజాడ అప్పారావు ఇంట్లో ఉన్నాం. ఈ మధ్య ప్రభుత్వం అనేది కొన్ని నిధులను ఈ గృహ నిర్మాణానికి సంబంధించి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే మనవరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రభుత్వం కొన్ని నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే, అంటే విడుదల చేసిందా, మీ వరకు వచ్చాయా, ఎలా ఉంది పరిస్థితి? ఇన్ఫర్మేషనే వచ్చిందండి మాకు కూడా. 2,20,00,000 పక్కన ఆడిటోరియం నిర్మాణానికి, గృహ పునరుద్ధరణకి అని మెసేజ్ వచ్చింది మాకు కూడా. అది ఏ విధంగా అనేది అయితే డీటెయిల్స్ అయితే తెలియదండి. ఈ 1989లో మహాకవి నివసించినటువంటి గృహాన్ని కుటుంబ సభ్యులు ప్రభుత్వపరం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రభుత్వపరం చేయడం జరిగిందండి. గురజాడ యొక్క భావజాలను కానీ, గురజాడ యొక్క గుర్తులు కానీ ముందు తరాలకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు కూడా దీన్ని డబ్బులు ఆశించకుండా ఈ గవర్నమెంట్కి ఇచ్చేసి దీన్ని నెక్స్ట్ తరం జనరేషన్కి ఉండేలాగా ఆయన రచనలు కానీ, ఆయన ఇల్లు కానీ, ఆయన వస్తువులు కానీ పెట్టడం జరిగిందండి. ఒక మ్యూజియంలో ఏర్పాటు చేసి ఉంచాలనే దృక్పథంతో వీళ్ళు ఇచ్చారు. కానీ ఆ తర్వాత కూడా కొన్ని 3-4 సంవత్సరాలు పట్టించుకోలేదమ్మా దీన్ని. తర్వాత నేనే లెటర్లు రాసిన తర్వాత అప్పుడు డిపిఆర్ఓ గారు నారాయణరావు గారు ఉన్నారు, ఆయన దీన్ని శ్రద్ధ పట్టి దీనికి ఒక లైబ్రరీ పెట్టి దీని వస్తువులన్నీ కూడా భద్రపరిచి రన్ చేశారని చెప్పారు. దానికి తోడు విజయనగరంలో ఉన్నటువంటి సాహితీమూర్తులు, సాహితీవేత్తలు, పెద్దలు అందరూ కలిసి ఈ గృహాన్ని గుర్తించి ఇక్కడ గురజాడ గుర్తులు ఉండేటట్టుగా చాలా కృషి చేశారండి. తర్వాత 2000 నుంచి మేము వచ్చాము. వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ గృహ సంరక్షణ బాధ్యతలు చేపట్టాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. ఎందుకంటే అందరికన్నా బాధ్యత మాకు ఎక్కువ ఉంటుంది కుటుంబ సభ్యులుగా. ఆయన సాహిత్య వారసులు కాకపోయినా కుటుంబ వారసులం కాబట్టి ఆయన భావజాలాన్ని బయటకు తీసుకెళ్లే వాళ్ళకి ఈ ఇల్లు కేంద్రంగా చేయాలని చెప్పి మేము సంకల్పించాం. అందులో భాగంగా 2011లో మా భర్త అయినటువంటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి గురజాడ గృహ సంరక్షణ బాధ్యత నిర్వహించే దీనిగా ఒక పోస్ట్ని క్రియేట్ చేసి ఇచ్చారండి 2011లో. తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి కూడా దాన్ని ఆపివేశారు. ఎందువల్లంటే రిటైర్ చేసామన్నారు. నాకు తెలిసి ఇచ్చినప్పుడు మాత్రం గురజాడ కుటుంబ సభ్యుడిగా జీవితకాలం ఆయనకు అందులో ఉంటుంది అవకాశం, ఆ ఇల్లు మెయింటైన్ చేయండి, కుటుంబ సభ్యులైతే బాధ్యతగా దాన్ని నిర్వర్తిస్తారని చెప్పి ఇప్పుడు 62 సంవత్సరాలు నిండిపోయాను రిటైర్ చేస్తే దీని బాధ్యతలు ఎవరు చూస్తారు? నేను వేరే దగ్గర అవుట్సోర్సింగ్గా పనిచేస్తే ఇక్కడికి వచ్చానండి. తర్వాత దీని పరిస్థితి ఏంటి? ఇక్కడ చాలా విలువైన జాతి సంపద ఇది. గురజాడ ఒక మా సంపదే కాదు, సాహితీవేత్తల సంపదే కాదు, జాతి సంపద ఇది. ఒక రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ గర్వకారణమైనటువంటి వ్యక్తి. ఆయన వాక్యాలు నరేంద్ర మోడీ వ్యాక్సినేషన్లో కానీ, బడ్జెట్ ప్రవేశపెట్టడంలో నిర్మలా సీతారామన్ కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈయన వాక్యాన్ని ఉదాహరించకుండా ప్రసంగాలు చేయట్లేదు. అటువంటి వ్యక్తి యొక్క ఇంటిని కానీ, ఇంటి పరిసరాలను కానీ శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఉంది. అయితే కొంత ప్రభుత్వం దృష్టి పెట్టినట్లయితే ఇది ఇక్కడ బాగుంటుందని మా ఉద్దేశం అండి. ప్రస్తుతానికి డెవలప్మెంట్ ఏ వరకు ఉందని చూస్తున్నారు మీరు? అదే మేము ఈ ఇల్లు 200 సంవత్సరాల కాలం నాటి ఇల్లు అండి, ఇది చెదలు పెడుతుందని చెప్పి మనం మంత్రి గారు అనేటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి కలెక్టర్ గారితో మాట్లాడి దీనికి 12 లక్షలు కేటాయించి ఈ గృహాన్ని పునరుద్ధరించమని చెప్పి ఆదేశాలు జారీ చేయడమైంది. దీని యొక్క కాంట్రాక్ట్ని మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చారు. కానీ మన దురదృష్టం ఏంటంటే సరైన వాళ్ళు దొరకకపోవడం వల్ల దీని పని అస్తవ్యస్తంగా తయారవుతుందండి. ఒక 2 రోజులు పని చేయడం, 2 రోజులు ఆపేయడం, దీని యొక్క బాగు చేయకపోయినా పర్వాలేదు కానీ పాడు చేసే స్థితికి తీసుకెళ్ళకూడదని నా ఆందోళన. దానికోసం అధికారులతో మాట్లాడి దీన్ని ఎలాగో పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇంకా అయితే పనులు అయితే పూర్తి కాలేదండి. ఫిబ్రవరిలో మొదలు పెట్టారు కానీ ఇప్పటివరకు కూడా పూర్తి కాలేదు.
ఒక ఇల్లు తీసుకున్నట్టయితే దాని మెయింటెనెన్స్ ఎంతో కొంత ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా దీనికి లేదండి. మా డబ్బులు పెట్టుకుని మేము మెయింటెనెన్స్ చేస్తున్నామని డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే మీరు పెట్టద్దు వదిలేయండి అంటారు. ఇది ఎంతవరకు నిజం చెప్పండి? పెట్టకపోతే దీని పరిస్థితి ఏంటి? కుటుంబ సభ్యులుగా మేము వదలలేకపోతున్నాం దీన్ని. మాకు వచ్చే జీతాల్లో ఆయనకి లేదు, నాకు వచ్చే జీతంతో నేను పెట్టి ఒక మనిషిని పెట్టుకుని తుడవడానికి దీనికి మెయింటైన్ చేస్తున్నాం. మీరు పెట్టద్దమ్మా అలా వదిలేయండి అని అంటే అది ఎంతవరకు భయం అనేది అందరూ ఆలోచించాలండి. అంటే ఈ విషయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా, ఓన్లీ అధికారుల దృష్టి వరకు తీసుకెళ్లారా? లేదండి, మేము గత ఆగస్టులో కందుల దుర్గేష్ గారిని కలవడం జరిగింది. మీకు అప్పుడు కూడా మనం ఫోటో పేపర్లో వాటిలో మేము చెప్పాము. 2 విషయాలకు వెళ్ళామండి. ఈ గృహాన్ని సంరక్షించుకోవాలి, మా స్వామికార్యం స్వకార్యం 2, మా హస్బెండ్కి జీవితకాలం గౌరవ వేతనం కింద దాన్ని చేయాలని చెప్పి 2 విషయాల మీద వెళ్ళాము. దీని చరిత్ర మాకు తెలుసు, మాకే కాదు ఇక్కడ ఉన్న సాహితీవేత్తలందరికీ తెలుసు. కాకపోతే ఎప్పుడూ మాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తారు. ఏ చిన్న విషయమైనా వాళ్ళ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటట్టుగా వాళ్ళు చేస్తారు. అలా తీసుకెళ్లడం వల్లే ఈ బీసెట్టి బాబ్జీ గారు కానీ, మన గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రకాష్ గారు, గోపాలరావు గారు, ఇంక మిగతా జక్కు రామకృష్ణ గారు, మన దివాకర్ గారు, బాలు గారు, చలం గారు, ఇలాంటి సాహితీవేత్తలందరూ కూడా కలిపి ఉద్యమం కింద చేస్తే పవన్ కళ్యాణ్ వారి దృష్టి వరకు వెళ్ళింది. ఇది వెళ్ళి దీన్ని పునరుద్ధరించడానికి 1,20,00,000 శాంక్షన్ చేస్తున్నాం అన్నారు. అది ఏ విధంగా వస్తుంది, ఎలా ప్రతిపాదనలు పంపించారు అనేది అయితే మనకైతే తెలియదండి. డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళకు కూడా ఇక్కడ సాధక బాధకాలు స్థితిగతులు అన్నీ కూడా చెప్పడం జరిగిందండి. వాళ్ళు ఏమంటారంటే డబ్బులు అయితే లేవు, మీరు చేయగలిగితే చేయండి, లేకపోతే లేదంటారు. ఇది నాకు నచ్చని విషయం అండి. అంటే ఎంతవరకు పనులు అయితే జరిగాయి కదా, ఈ పనులు ఎంత నాణ్యతతో జరిగాయి, ఎలా జరిగాయి మేడం? నాణ్యత అంటే నాణ్యతని స్పెసిఫై చేసేంత నాలెడ్జ్ నాకు లేకపోయినా నాణ్యత లోపించే పనులే జరిగాయని నేను చెప్తానండి. అంటే ఎవరి మీద కంప్లైంట్ కాదు, ఇది డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పారు అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుని ఈయన ఇంటికి లాభాపేక్ష లేకుండా చేసినట్టయితే కొంచెం బాగుందండి. ముందు పని వెనక పని ముందు చెప్పడం, మేము వీళ్ళతో గొడవ పడడం, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం, ప్రతి వాళ్ళకి కంప్లైంట్ చేయడం, ఒక తీరుగా పద్ధతి అయితే జరగలేదండి. నాకైతే అంత సాటిస్ఫాక్షన్గా లేదండి పనులు అయితే మాత్రం. మా కంప్లైంటే కనిపిస్తాను తప్పితే వాళ్ళ పని ఇక్కడ కనిపించట్లేదు. ఆ విషయంలో మేము డిసప్పాయింట్ అయ్యామండి. ఎందుకంటే మొత్తం ఇంటి పని అంతా చేసిన తర్వాత మనం సున్నాలు వేసుకుంటాం కదండి. ఫస్ట్ సున్నాలు వేసి అధికారులకు ఫోటోలు పెట్టేసుకుంటే అయిపోయినట్టు కాదు కదా పని. పైనంతా కారిపోతుంది, పెంకులన్నీ రీప్లేస్ చేయాలి, ఆ పని చేయలేదు. తర్వాత చెదల మందు కొట్టాలి, చెదల మందులు కొట్టలేదు. ఇంకా చిన్న ఉన్నాయి, డ్రైనేజీలు బాగోలేవు, డ్రైనేజీలు చేయలేదు. అప్పుడు వారం రోజులు పని చేస్తారు, 2 రోజులు పని చేస్తారు, వారం రోజులు పని చేయరు. ఇదంతా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఎవరు పట్టించుకుంటారు, ఎవరు దీని మీద దృష్టి పెడతారు? అంతే. మరి మేము ఉన్నంత వరకు యాతన పడి చేయదు తప్పదని మేము భావిస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. నేను గురజాడ అప్పారావు గారు మునివాడి. నా పేరు వెంకటేశ్వర ప్రసాద్, గురజాడ వెంకటేశ్వర ప్రసాద్. 1989లో ఈ ఇంటిని గురజాడ స్మారక భవనంగా చేయడం కోసం ఇచ్చాం గవర్నమెంట్కి. అది ఇప్పటికీ ఏదో కొంత పై రిపేర్ చేస్తున్నారు, కానీ పూర్తి శ్రద్ధ వహించడం లేదు. దీన్ని పూర్తి శ్రద్ధ వహించి దీన్ని అందరికీ భావితరాల వాళ్ళకి అనుకూలంగా తీసుకొస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఏదైతే మనతో ఎంతవరకు చెప్పినా గురజాడ అప్పారావు గారికి సంబంధించి మునిమనవరాలు ఇందిరా గారు చెప్పింది ఏమంటే ఆధునీకరణ పనుల్లో కూడా భద్రతా వైఫల్యంలో విషయంలో చాలా వైఫల్యం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఏదైతే గురజాడ అప్పారావు గారి నివాసానికి సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా అంటే మెయింటెనెన్స్కి సంబంధించి నిధులు కూడా రావడం లేదు. తన సొంత ఖర్చులతోనే ఈ మెయింటెనెన్స్ చేస్తున్నాము, అంటే మేము చేస్తున్నాము, మేము కుటుంబ సభ్యులం కాబట్టి మునిమనవరాలం కాబట్టి సాహిత్యవేత్త గురజాడ అప్పారావు గారు భావితరాలకు కూడా తెలియాలి అన్న ఉద్దేశంతో మేము చేస్తున్నాము. మేము లేకపోతే ప్రభుత్వం దీన్ని ఏం చేస్తుందో అని ఆరోపించారు. అయితే గత కొద్ది నెలల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అతను దీనికి ఆడిటోరియంకి సంబంధించి కొన్ని నిధులు కేటాయించడం జరిగింది. అయితే మాటలు పేపర్ వరకే వచ్చాయి తప్ప మా వరకు రాలేదని అంటున్నారు.